Hello guys, so welcome back to Mighty Gaming Telugu. So let's begin the video. సో ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? అండ్ ఏంటిది ఛానల్ ఓపెన్ చేస్తే కూడా ఏమి వీడియోస్ కనిపించట్లేదు, సబ్స్క్రైబర్స్ కనిపించట్లేదు, ఏమయ్యారు వీళ్ళందరూ అని అనుకున్నారా? సో మీకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్లో నేనైతే మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద న్యూ వరల్డ్. అసలు అయితే ఏమైందంటే చాలా పెద్ద పడ్డది. సో నేను మీకు లాస్ట్లో చెప్తానన్నా కదా, లాస్ట్లో చెప్తాను. సో కొత్త వాళ్ళైతే పెట్టేద్దాం. సో మళ్ళీ అపశకనం కాకుండా ఈసారన్నా కొంచెం మంచి గోల్ అయితే పెట్టుకున్నాం. ఈసారి కూడా హార్డ్ కోర్ పెట్టుకున్నాం, ఎందుకంటే హార్డ్ కోర్ థ్రిల్లింగ్ ఉంది. అప్పుడు చూసారు కదా లాస్ట్ ఎపిసోడ్లో అండర్ గ్రౌండ్ బేస్ మైనింగ్ చేస్తున్న విలేజర్స్ వచ్చారు. సో ఇప్పటి నుంచి అండర్ గ్రౌండ్ బేస్ అయితే ప్లాన్ చేయట్లేదు. సో ఓపెన్ బేస్ మ్యాచ్ అనేది ప్లాన్ చేద్దాం. సో ఓకే, ఈసారి వరల్డ్ పేరు ఏం పెడదాం? గేమింగ్ వరల్డ్ వద్దు, ఏం వరల్డ్ పెడదాం? సబ్స్క్రైబర్స్ వరల్డ్ వద్దు, ఇది కూడా వద్దు. ఓకే, ఇంతకుముందు అయితే మనం మైటీ వరల్డ్ అనేది పెట్టాం కదా. సో ఈసారి మైటీ 2.0 పెడదాం. హార్డ్ కోర్ MIGHTY మైటీ 2.0 హార్డ్ కోర్ HARDCORE హార్డ్ కోర్. సో గేమ్ అయితే కూడా హార్డ్ కోర్ అనేది పెట్టేద్దాం. సో ఓకే, ఇక్కడ క్రియేట్ న్యూ వరల్డ్. ఇక్కడ ఏమన్నా చూసేటివి ఉన్నాయా? నో నో నో. సీడ్ ఒకవేళ వరల్డ్ బాగుంటే నేను మీకు సీడ్ రివ్యూ కూడా చేస్తాను. సో చూద్దాం వరల్డ్ ఎలా వస్తుందో. బ్యాడ్ ల్యాండ్స్లో రాకుంటే, బ్యాడ్ ల్యాండ్స్ స్నో వరల్డ్లో రాకుంటే బాగుంటుంది. సో ప్లేన్స్ లేకపోతే వేరే బయమ్స్ ఇలా వచ్చినా కూడా బాగుంటుంది. కానీ బ్యాడ్ ల్యాండ్స్ ఇంకా స్నో వరల్డ్స్ అయితే ఏం బాగుంటాయి. దాని దూరం చాలా దూరం ఉంటుంది అప్పుడు కూడా అక్కడ. సో వరల్డ్ ఇంకా లోడ్ అవుతుంది. సో నేనైతే మీకు అప్పుడు అది పెడతానన్నాను, మైన్క్రాఫ్ట్ ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేస్తారో పెడతానన్నాను, కానీ రికార్డర్ అయితే అక్కడ పనిచేయట్లేదు. అదేమైందో. ఇది కొత్త వరల్డ్ అండ్ స్కిన్ మారిపోయింది. సో మనం స్కిన్ కూడా చేంజ్ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లోనైతే. సో స్కిన్ కూడా చేంజ్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం వుడ్ని పెట్టుకుందాం, వుడ్ తీసుకుందాం అయితే. ఓకే, ఇందులో నేను సబ్ టైటిల్స్ ఆన్లో పెట్టుకున్నాను, ఎందుకంటే నేను మనకి అదేంటి వాయిస్ అయితే రావట్లేదు మైన్క్రాఫ్ట్ది. సో ఇక్కడ దగ్గరలో ఏమైనా వస్తాయేమో అని చెప్పి నేనైతే సబ్ టైటిల్స్ పెట్టుకున్నాను. సో దాన్ని కూడా చూద్దాం, మార్వాలో లేకపోతే ఉందో. అండ్ ఇలా బ్లాక్ చుట్టూ బార్డర్ కూడా బాగుందని చెప్పి అది పెట్టేసాను ఇలాగా. సో వాళ్ళు అయితే బాగానే వచ్చింది. సో ఏమవుతుంది ఇంకా? మన స్కిన్ మనకు వచ్చేసింది. ఇంతకుముందు కొత్త వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు అయితే రాలేదు గైస్. సో ఇలా, కానీ ఇప్పుడు మన స్కిన్ అయితే మనకు వచ్చేసింది. నేను ఇంకా ఏమవుతున్నా అని చూద్దాం అని చెప్పి నేను మీకు అదే చెప్పి మేనేజ్ చేద్దాం అనుకున్నాను, కానీ స్కిన్ వచ్చేసింది. సో ఇది తీసేయాలో వద్దు అని, ఈ బ్లాక్ చుట్టూ బార్డర్స్ తీసేయాలో వద్దా అని మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో చూద్దాం బాగుందో బాగాలేదా అని. సో పికాక్స్ అయితే తీసుకుందాం. పికాక్స్ ఇంకా యాక్స్, పికాక్స్ యాక్స్ తీసుకొని స్టోన్ మైన్ చేయడానికి వెళ్దాం. అండ్ స్టోన్ మైన్ చేసాక అయితే గైస్ డార్క్ ఆఫ్ భయం ఇక్కడ దగ్గరలో ఉండే మనకు మ్యాన్షన్ కూడా ఈజీగా దొరికేస్తుంది. అండ్ ఇదేంటి వాటర్ ఇలా మూవ్ అవ్వట్లేదు అనుకున్నారా? సో నేను ఇప్పుడు వాడేదైతే కాంప్లిమెంటరీ రీఇమాజిన్డ్ షేడర్స్ గైస్. సో ఇదైతే మీకు తెలిసే ఉంటుంది, ఎవరైతే మ్యాడీ గేమింగ్ తెలుగు చూస్తుంటారు, మ్యాడీ తెలుగు గేమర్. సో ఆ బ్రో కూడా ఇలా ఈ షేడర్స్ వాడుతుంటాడు. సో క్లౌడ్స్ కూడా ఇలానే ఉన్నాయి. ఏమో నాకైతే పర్టికులర్గా తెలియదు, కానీ ఇదే వాడుతూ ఉంటాడని అయితే అనుకున్నాను. సో క్లౌడ్స్ చూసి అయితే క్లౌడ్స్ కూడా ఇలా స్క్వేర్ షేప్లో ఉన్నాయి. అండ్ ఈ కాంప్లిమెంటరీ రీఇమాజిన్ వచ్చేసి డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీ దగ్గర కాంప్లిమెంటరీ అన్బౌండ్ షేడర్స్ ఉంటాయి కదా, అది మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఇది కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
సో అది కూడా నేను మీకు ఏదైనా ఎపిసోడ్లో పెట్టాలంటే పెడతాను, అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో స్టోన్ మైండ్ చేసేద్దాం, ఇక్కడ కోల్ కూడా బాగుంటుంది. అయితే వచ్చేసింది. సో మనం బయటికి వెళ్ళి కొన్ని స్టిక్స్ చేసుకొని అయితే వెపన్స్కి అయితే స్టోన్ వెపన్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం. సో సారీ, సో ఇక్కడ పైన పెట్టుకుందాం. ఫస్ట్ అయితే కొన్ని స్టిక్స్ అయితే చేసుకుందాం, మళ్ళీ చేసుకోవడానికి తీసుకొచ్చేస్తుంది. సో స్టిక్స్ ఇప్పుడు ఫస్ట్ స్వాడ్ సాంప్రదాయంగా, సెకండ్ పికాక్స్, థర్డ్ వచ్చేసి యాక్స్ అండ్ ఒక ఫర్నెస్. 2 చేసుకుందాం, ఎందుకంటే ఇంకొకటి మనం స్మోకర్ చేసుకోవచ్చు ఇంకో దాంతో. దీంతో మై చేద్దాం. కాబుల్ స్టోన్ 4 కదా, ఇంకో 4 కావాలి. 3 4 క్రాఫ్టింగ్ టేబుల్ అయితే మన పైన ఉంది. సో మీకైతే నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే బాగానే ఉందని అయితే అనుకున్నాను. సో బాగుండకపోతే చెప్పండి, నేనైతే చేంజ్ చేసుకుంటాను దీన్ని ఎలాగో అలాగో. అన్నీ ఇది ప్లాన్స్ తీసుకున్నాం, స్మోకర్ చేసుకున్నాం దాంతో. స్మోకర్ 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 దీని తర్వాత మనం ఎప్పుడైతే విహారయాత్రకి అయితే బయలుదేరదాం. విహారయాత్ర టు విలేజ్. ఓకే, దగ్గరలో విలేజ్ కాకపోయినా ప్లేన్స్ ఉన్నా కూడా బాగుంటుంది. సో ప్లేన్స్ ముందు అయితే మనకు షీప్స్ కావాలి, అనిపీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫ్లవర్స్ అయితే ఇక్కడ సెటిల్ అయినప్పుడు అక్కడ బయోమ్స్ దగ్గర లేకపోతే చూద్దాం. సో ఆల్టిట్యూడ్ దొరకచ్చు. ఆల్టిట్యూడ్ జంగిల్ భయం గైస్. ఇటు సైడ్ ఇంతకుముందు మనకు డార్క్ ఆఫ్ భయం కనిపించింది, అండ్ ఇప్పుడు మనకు అక్కడ జంగిల్ భయం అయితే కనిపించింది. సో ఈ సీడ్ అయితే కొంచెం లక్కీ సీడ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇప్పుడు విలేజ్ దొరకకపోతే ఇటు సైడ్ అయితే వచ్చేద్దాం మళ్ళీ జంగిల్లోకి, పాండాస్ కోసం ఇంకా ప్యారెట్స్ కోసం. ఏమో దుంకేద్దాం. పైకి అయితే వెళ్దాం. వాటర్ ఫ్లై సార్, ఆ పక్కన ఎవరున్నారని అయితే అనుకోవచ్చు మా తమ్ముడు. ఓకే, ఆల్టిట్యూడ్ అనమాట మనకి చాలా అవుతుంది ఇక్కడ. జంగిల్ ఇక్కడ ఉంది గైస్. దగ్గరలోనే అయితే జంగిల్ ఉంది. కాలిపోతుంది గైస్ చెట్టు. సో వెళ్దాం పదండి, మళ్ళీ జంగిల్కి వెళ్దాం. అక్కడికైతే తేనెటీగలు ఎంత టచ్ చేసామనుకోండి పాయిజన్ తో చంపేస్తుంది. షిప్స్ బతికినా జ్యూస్ నీళ్ళలో పడుతుంది. నేను ఫస్ట్ నేను అంత తింగరేసి హార్డ్ కోర్ ముగిచ్చేద్దామని అయితే అనుకోవట్లేదు. ఇప్పటికే చాలా వేసాను. ఓకే, ఫస్ట్ ఊరు అయితే వచ్చేసింది. ఊరు వచ్చేసింది కదా. సెకండ్ ఊరు అయితే వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ ఊరు థర్డ్ ఊరు అయితే కూడా వచ్చేసింది. అండ్ కోడి అరే మెడిటేషన్. ఓకే, మనకైతే కోడి ఎలాగైనా దొరికేసింది. సో మన దగ్గర ఇప్పుడు బ్లాక్స్ ఉన్నాయి కదా, బ్లాక్స్తో అయితే చార్కోల్ చేసుకున్నాం. ఫస్ట్ ఇంకో ట్రైన్ అయితే మైన్ చేసి లాస్ట్ చార్కోల్ ఇంకా స్మోకర్. ఓకే, అప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాం అయితే నాకు అస్సలు అర్థం కాలేదు. సో అయితే లోపలికి వెళ్దాం, జంగిల్ లోపలికి. కొంచెం ఈ కొక్కో బీన్స్ ఉన్న ఏమనుకోకండి వేసిన కొంచెం థ్రోట్ ప్రాబ్లం, కాఫ్ ఉంది కొంచెం. ఇంకా నా దగ్గర ఇప్పుడు మైక్ కూడా లేదు కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. సో లైట్ తీసుకుంటారని అనుకున్నాను. సో ఇదంతా తీసుకున్నాం. కొంచెం సీడ్స్ తీసుకుని ప్యారెంట్ లేకపోతే ఇక్కడ నుంచి దొంగతనం చేసేద్దాం. ఒకటి వచ్చేసింది, రెండు ప్యారెంట్
ఒకసారి అయితే ప్యారెట్ నాగరం క్రియేటివ్ వాళ్ళు ఆడేటప్పుడు నాగరం మొత్తం స్టాక్ అంతా తినేసి అయినా కూడా పెట్టవలేదు. బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్ అవ్వలేదు. 5 వచ్చేసినాయి. 5 వరకు సరిపోతాయి. ఓకే వెళ్ళిపోదాం కదా నెక్స్ట్ సైడ్. బ్యాంబూ ఇంకా కొక్కో వచ్చేసింది కదా, కొక్కో బీన్స్ వచ్చేసినాయి. ఇంకా ఇదే ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇది మీట్ తినేద్దాం. రా మీట్ అడవి మనిషి అయిపోయాయి ఇప్పుడు నేను. బ్యాంబూ ఇంకా ఓకే డ్రాప్ అవుతుంది. ఇప్పుడు బ్యాంబూని పికాక్స్తో యాక్స్తో మైండ్ చేస్తే డైరెక్ట్ రాదు. స్వాట్తో ఇట్లాంటివి వచ్చేస్తుంది. ఇట్లాంటి వచ్చేసింది. బ్యాంబూ వచ్చేసింది 7. బ్యాంబూ తన పాండాన్ని కూడా తీసుకుపోవచ్చు కానీ అది రాదు. ఎంత ట్రై చేసినా కూడా అది రాదు. మనకు ఓపిక ఉంటే కానీ అది రాదు. దానికి ఓపిక ఉంటుంది ఎంత కావాలంటే అట్లా. దాంట్లో మెల్ల నడిస్తే తీసుకెళ్ళాలి. అట్లా తీసుకెళ్తే బోర్డు లేకపోతే మైండ్ పార్ట్. 9 వచ్చేసినప్పుడు 10, 11, 12, 13, 14, 15 అది సరిపోతుంది. ప్యారెట్ కనిపిస్తుంది అనుకోండి, ప్యారెట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోలేము. సో డే 1 కూడా అవ్వలేదు. బ్యాంక్ తీసుకెళ్ళాం. ఏమనుకోకండి చేసుకున్నాం. రోడ్ ప్రాబ్లం చెప్పాను కదా. జంగిల్ వుడ్ కూడా తీసుకెళ్ళాం అట్లనే. ఈ జంగిల్ వుడ్ తీసుకెళ్ళాం. ఏదైతే ట్రిక్ నేను కూడా కాస్త రవాణా ఆడుతుంటానే చూశాను. పుట్టింది కానీ బెడ్ చేసుకోవాలి. బెడ్ లేదు. బెడ్ వచ్చేసింది. సో డే 1 అయితే ఇక్కడ స్లీప్ వేసేద్దాం. సో డే 1 స్వీట్ డ్రీమ్స్. అండ్ గైస్ నేనైతే ఇక్కడ ఇప్పుడు మనం చేసే వాళ్ళని అయితే నేను చీటింగ్ చేద్దామని అయితే అనుకోవట్లేదు. లైక్ చీట్స్ ఇవంతా అవసరం లేదు మనకి. అంత వద్దు. మొత్తం ట్రూగా ఆడదాం. గేమ్ అంటే గేమ్ వరకే ఉండాలి. ఎక్కడి వరకు వద్దు. సో మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో ఇంత బాగా మాట్లాడుతున్నాను. ఏ క్లాస్ అనుకోవచ్చు మీరు. క్లాస్ ఇవన్నీ ఎప్పుడే చెప్పలేను. మీ క్లాస్ కాదు కాలేజ్. వాయిస్ ఇట్లుంది కానీ కాలేజ్ అని అనుకోకండి. ఎందుకంటే నేను ఇంకా స్కూల్ డేస్లోనే ఉన్నా, కాలేజ్ డేస్లోకి వెళ్ళలే. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి అయితే నేను ఇక్కడికి వచ్చాను. ఎంటర్టైన్ అయితే అవ్వండి. ఇఫ్ నాట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. డీప్ జంగిల్ దాకా అయితే వెళ్దాం మళ్ళీ. డీప్ జంగిల్. సో అదంతా మనకు వద్దని చెప్పి అండ్ ఆ ఎమ్మెల్యే వల్ల నేను ఇలా జంగిల్లోనే స్పాన్ అయ్యాను. జంగిల్లో పెద్ద ట్రీ మీద స్పాన్ అయ్యాను. అక్కడ ఎలాగో ఎమ్మెల్యే అంటే క్రియేటివ్లో ఉంటాం. క్రియేటివ్లో అట్లా పైకి వెళ్ళాను. పైకి వెళ్ళి చూస్తే పక్కనే జంగిల్ టెంపుల్. ఇక్కడ మనకి పక్కన ఇంతకుముందు ప్యారెట్ కనిపించింది. బ్లూ ప్యారెట్. ఇక్కడ బ్లూ ప్యారెట్ ఏం చేసుకున్నాం దీనైతే. ప్యారెట్ సీడ్స్ కావాలా? ఎన్ని కావాలి ఇంకా? అసలు మనకు టైం అవుతాయి కదా. టైం అయిపోయింది గైస్. ఎక్కేసింది గైస్ మన దగ్గరికి. ప్యారెట్ ఎక్కేసింది. ఓకే పదండి. ప్యారెట్ కోసం వచ్చాను. ప్యారెట్ దొరికేసింది. వెళ్ళిపోదాం. ప్యారెట్ ఆయన టైం అయిపోయింది. మన వెనకాల వచ్చేస్తలేదు. నో ప్రాబ్లం. అండ్ నేను ఇప్పుడు ఆడే వర్షన్ వచ్చేసి 1.21.4. 5కి వెళ్ళలేదులేండి. ల్యాగ్ అవుతుంది అది. దాంట్లో షేడర్స్ అయితే రావట్లేదు. షేడర్స్ వస్తే రికార్డింగ్ రావట్లేదు. రికార్డింగ్ వస్తే షేడర్స్ రావట్లేదు. అది ప్రాబ్లం. సో జంగిల్లో నుంచి అయితే బయటకు వచ్చేసాం. ప్యారెట్ కూడా వచ్చేసింది దాంతోనే. అండ్ విలేజ్ ఎక్కడానికి అయితే పోదాం. ప్లేస్ దొరికినాయి. అండ్ ఏమైందని చెప్పాను కదా ఇంతకుముందు ఇన్ని డేస్ గ్యాప్ వచ్చినందుకు. సో మన ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది. షాక్ అవ్వకండి.
డిలీట్ అయిపోయింది. మీరు మన ఛానల్ బ్యానర్ ఆర్ట్ చూసినట్టయితే అప్పటి బ్యానర్ ఆర్ట్కి ఇప్పటి బ్యానర్ ఆర్ట్కి చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. అండ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ ఇంకా మన ఛానల్లోని వీడియోస్ ఇవన్నీ దాంతోనే డిలీట్ అయిపోయినాయి. అండ్ అది ఎవరు చేశారో కూడా తెలీదు ఇప్పటి వరకు అయితే. సో అది ఒక ఈజీలోకి ఎర్రర్ అయితే వచ్చింది, చిన్న ఎర్రర్. సో దాన్ని సాల్వ్ చేసే క్రమంలో అన్ని యాప్స్ డిలీట్ చేయాలని వస్తే మైండ్ క్రాఫ్ట్ ప్లస్ దాంతో గూగుల్ క్రోమ్ డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయినాక గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సైన్ ఇన్ అడిగింది. సో నేను నా డేట్ అండ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాను. సో పాస్వర్డ్ ఎంటర్ చేసాకైతే అది ఏం చూపించిందంటే కొత్త వేరే అనేబుల్ టు ఫైండ్ దిస్ అకౌంట్ ఇలా చూపించింది. ఓకే, ఇలా అలా చూపించడంతో నాకేం చేయాలో అర్థం అవ్వలేదు. అండ్ వీడియోస్ కూడా చూసాను, ఐటీ గేమింగ్ తెలుగు అని మన ఛానల్ పేరు సెర్చ్ చేసి వీడియోస్ కూడా చూసాను. అండ్ ఇప్పుడు మన దగ్గరికి అదంతా వెళ్ళిపోయిందని చెప్పి కూర్చున్నాను. అట్లా కూర్చున్నానో లేదో ఇంకా ఛానల్ క్రియేట్ చేద్దాంలే అని అనిపించింది. క్రియేట్ చేశాను. క్రియేట్ చేయడానికే నాది 3 days టైం పట్టింది. ఎందుకంటే అది మధ్యలో ఎర్రర్, స్విచ్ అకౌంట్, ఫ్యామిలీ గ్రూప్ అది ఇదని చూపించింది. చూడడానికి అదంతా పని అయింది. ఇప్పుడైతే నో ప్రాబ్లం. ఇప్పటి నుంచి అయితే ఏం చేయాలో అంతా చేస్తున్నాను. లాస్ట్ టైం సీ డ్రైవ్ నిండిపోయింది, దానివల్ల అన్నీ డిలీట్ చేయమని అడిగింది, ఎర్రర్ వచ్చింది, ఫైల్ ఎక్స్ప్లోరర్ డిలీట్ అయింది. అదంతా లేదు, అంతా మీరు వినలేరు కూడా. ఈ వీడియో అప్పుడే 18 minutes అయితే అయిపోయింది. ఈ వీడియో నేను అంతగా లెంతీ చేద్దామని అయితే అనుకోవట్లేదు. సో ఈ వీడియో టైటిల్ కూడా నేను ఫస్ట్ ఎపిసోడ్లోనే పెడుతున్నాను, ఎందుకంటే మన ఎపిసోడ్స్ అన్ని డిలీట్ అయిపోయినాయి కాబట్టి దానికి మనకు సంబంధం లేదు. ఛానల్ ఎవరు మన ఇప్పుడు ఈ ఛానల్ ఎవరు ఛానల్ గురించి అయితే మీరు ఏం పెట్టకండి. సో అండ్ ఇప్పటి నుంచి అయితే గైస్ మనం ఒక టెక్ ఛానల్ పెడుతున్నాం. టెక్ ఛానల్ షార్ట్స్కి, టోటల్గా షార్ట్స్. సో కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా పెట్టలేదు, పెడదాం. దీనికి ఒక 10 episodes 12 episodes అలా అయిపోయాక పెడదాం. నేను వరల్డ్ కూడా బాగానే ఉంది. నేను మీకు సీట్ ఇవ్వమంటే ఇస్తాను నేను మీకు కూడా. అండ్ ఇంకా నేను పెద్ద మంచి సీడ్స్ ఉంటాయి కదా, అవిటిని కూడా కొంచెం పోస్ట్ చేస్తుంటాను. ఇలా సీడ్ బాగుంది అని చెప్పి. సో నేనైతే ఆ సీడ్స్ ఏమి వాడను. ఒకవేళ వాడినా ఈ వరల్డ్ అయిపోయిన తర్వాతే ఈ మధ్యలో వేరే వాళ్ళు అయితే అలా పెట్టాను. సో ట్రస్ట్ మీ. అండ్ ఈ వీడియోకి అయితే కొంచెం లైక్ చేయండి ప్లీజ్. లైక్స్ కౌంట్ మన ఛానల్కి అయితే ఇప్పటివరకు చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేశారు. సబ్స్క్రైబ్ కాదు, లైక్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకే రూయిన్ పోర్టల్ కావాలా పడితే ఏం లేదు. లూటింగ్ అని స్వాట్ ఉంది, స్ప్లింట్ అండ్ స్టీల్ ఉంది, ఆబ్సిడియన్ ఉంది. నాకు ఇంతే కావాలి, ఏమవుతుంది. ఓకే గైస్, అది ప్లేన్స్ దొరికేలా లేదు, మీరు ఏం చూసే. ఓకే, ప్లేన్స్ దొరికేలానైతే లేదు. సో నేను ఆఫ్లైన్లో కూడా సెర్చ్ చేస్తాను ప్లేన్స్ ఎక్కడైనా ఉంటే. ఎందుకంటే ఫారెస్ట్ దగ్గర గైస్ ఒకవేళ ప్లేన్స్ అప్పటికి కూడా దొరకలేదు అనుకోండి, మనం ఫారెస్ట్ సెటిల్ అయిపోయినా ఎక్కడ ఉన్నా ఒక దగ్గర బ్యాంకుతో హౌస్ చేసుకొని. అండ్ నేను కూడా పెద్ద స్టోరేజ్ సిస్టమ్ పెట్టుకోవాలనుకున్నాను. సో అది కూడా పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే బేస్ ప్లాన్ చేద్దాం. ఇప్పుడే ఇవన్నీ మనకి ఫస్ట్ అయితే బేస్ ప్లాన్ చేద్దాం. అండ్ గైస్ వీడియో అయితే లెంత్ అయిపోతుంది. మనకైతే ఇప్పటి వరకు ఏమీ దొరకలేదు. మనకి వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఇప్పటికి 20 minutes అయిపోయింది. అండ్ నేను ఇప్పటి వరకు ఒక్క దగ్గర కూడా కట్ చేయలేదు, మాట్లాడడం ఆపలేదు. ఇదంతా ల్యాగ్ అయిపోతుంది. సో దగ్గరలో ఇంకా ఒక 1 minute చూద్దాం, చూసి వెళ్ళిపోదాం. ఒకసారి 1 minute కూడా కాదు, ఇక్కడ నుంచి ఆ నది తీరానికి వెళ్ళి చూద్దాం. అక్కడ ఏదైనా ఉంటే కింద లష్ క్యాస్ ఉంటాయి. లష్ ట్రీ దగ్గర అయితే ఉన్నాము. సో లష్ ట్రీ దగ్గర నేను ఏం చేద్దాం అని అయితే అనుకున్నాను. సో అక్కడికైతే వెళ్దాం. నైట్ కూడా అయిపోతుంది చూసారా. ఇదంతా మనకి జంగిలే అనమాట. టోటల్
జరిగింది అండ్ మనకైతే ఇంకా లేదు. సో అదైతే పెద్ద బాధ. నెక్స్ట్ ఎపిసోడ్లోనైతే బేస్ ప్లానింగ్ కాదు, నేనైతే కన్ఫర్మ్ ఆఫ్లైన్ నెక్స్ట్ ఎపిసోడ్ వరకు అయితే ప్లేస్ మ్యాక్సిమం ట్రై చేస్తాను ప్లేస్ బ్యాన్ దొరకడం. సో అండ్ నేనైతే ఏం చీటింగ్ చేయను గ్యాస్. నేనైతే చీటింగ్ అయితే అసలు ఫ్రీలో ఉండకుండా చూస్తాను. ఓపి నెక్స్ట్ ఎపిసోడ్ అయితే వెళ్ళాం. సో వీడియో నచ్చితే పక్క లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకుండా ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ది వీడియో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.